హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఆక్షన్ అయిపోయింది, యాక్షన్కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో మనం ఆక్షన్లో ఈచ్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ 11 ఎలా ఉంటుంది, కొత్త ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, తర్వాత వాళ్ళు ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ చూస్తారు కదా ఈ వీడియో ఎక్కువగా. నేను మిమ్మల్ని ఆనెస్ట్గా అడుగుతున్నాను, ఆర్ యూ హ్యాపీ విత్ ది ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్? చాలామంది హ్యాపీగా ఉన్నట్టు లేదు. హాహాకారాలు వినిపించినాయి నాకు, ఎందుకంటే నాతో కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టచ్లో ఉంటారు. వాళ్ళు ఆక్షన్ మధ్యలోనే ఫోన్ చేసి, ఏంటి సార్ ఇది, ఏంటి కొనడం లేదు, ఏంటి అసలు అసలు ప్యాడీలు లేపట్లేదు, అసలు లేపినా సగం ఆపేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, బిడ్ స్టార్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెన్ నేను మధ్యలో 2 లైవ్లు చేసిన అప్పుడు కూడా ఇది ఎస్ఆర్హెచ్ గురించి, ఏంటి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు ఏం ట్రై చేయట్లేదు, అసలు దే ఆర్ నాట్ పికింగ్ ఎనీబడి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, డబ్బులు ఉన్నాయి, రిక్వైర్మెంట్ 9 ప్లేసెస్ ఫిలప్ చేయాలి కదా, 9 దాంట్లో 2 ఫారిన్, సో 7 ఇండియన్ 2 ఫారిన్ ప్లేసులు ఫిలప్ చేయాలి. అల్టిమేట్గా నాకేమనిపించిందంటే పప్పులో కాలేసారు కొంత, దే హ్యావ్ ఫాల్టెడ్ ఇన్ ఆక్షన్, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్ళలేదు. అయినా కూడా హ్యావింగ్ సెడ్ దట్ ఏమంటారంటే అది ఒరిజినల్ వాళ్ళ కోర్స్ అంత బాగుంది కాబట్టి, మంచి ఫైర్ పవర్ ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉంది. తర్వాత ప్యాట్ కమిన్స్లో మంచి లీడర్ ఉన్నాడు, వాళ్ళకి మంచి బౌలర్ ఉన్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఆక్షన్లో వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోయినా, అనుకున్న పిక్స్ ఎవరికి రావు, అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా ఎవరు రాదు, స్క్రిప్ట్ ప్రకారం ఏం జరగదు. బట్ ఇప్పటికీ కూడా దే కెన్, ఇప్పుడు వాళ్ళు టీమ్ కాంపోజిషన్ 11 or 12 కాంపోజిషన్ విషయంలో కాస్త స్మార్ట్గా వ్యవహరిస్తే ఉన్న ఈ రిసోర్సెస్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అవి కూడా చెప్తాను, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఎవరిని తీసుకుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, వాళ్ళు ట్రై చేశారు, కొంతమంది కోసం ట్రై చేశారు. అంటే వాట్ దే నీడెడ్ వాస్, వీలైతే ఒక ఇండియన్ ఆల్రౌండర్ ఎవరున్నారు అక్కడ, ప్రశాంత్ వీర్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వీర్ కోసం వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత ఆగిపోయారు. ప్రశాంత్ వీర్ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది, ఎందుకంటే ప్రశాంత్ వీర్ మీకు ఒక బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, అతను అభిషేక్ శర్మ లేకపోతే నితీష్ కుమార్ అయితే ఒక స్లాట్ని ఫిలప్ అయిపోతుంది. అతను బ్యాటింగ్ కూడా డౌన్ చేయడం బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాడు. సో మీకు ఒక ముగ్గురు బౌలర్స్ 11లో, అంటే 9, 10 and 11లో మాత్రం మీరు స్పెషలిస్ట్ బౌలర్స్ని పెట్టుకొని, ప్యాట్ కమిన్స్ అలా కొంత బ్యాటింగ్ చేస్తారు దాంట్లో. సో ప్యాట్ కమిన్స్ కమింగ్ ఎట్ నెంబర్ 9, మీకు బోల్డ్ అంత బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు ఒక వేరే ఇతను తెచ్చుకోవడానికి వీలవుతుంది, ఒక బౌలర్. సో మీకు నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ కమింగ్ ఫర్ బ్యాటింగ్, మీకు చాలా మంచి ఆప్షన్ ఉండేది. అప్పుడు ఇంకొక ఫారిన్ బౌలర్ని కూడా రాణించుకునే అవకాశం ఉంటుంది కదా. లేదంటే ఇంకోటి చేసి ఉండాల్సింది వీళ్ళు, సరే ఫారిన్ బౌలర్ వద్దు మాకు, ఒక ఫారిన్ ఆల్రౌండర్ని తెచ్చుకుంటాం అన్నప్పుడు ఆకిబ్ నబీ దార్ని తీసుకుని ఉంటే మీకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఎందుకంటే అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, న్యూ బాల్తో అతను బౌలింగ్ వేస్తాడు, బ్యాక్ ఎండ్లో హర్షల్ పటేల్ వేస్తాడు, ప్యాట్ కమిన్స్ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఆర్ ఇన్ ద డెత్, అన్ని రకాలుగా వేస్తాడు. సో మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యండి. సో మాకు ఫారిన్ ఆల్రౌండర్ కాదు, ఇండియన్ ఆల్రౌండర్స్ అంత బాగాలేదు. ప్రశాంత్ వీర్ వెంట్ ఫర్ అప్ టు 14 crores, అంత పెట్టలేము మేము, మా దగ్గర ఉన్నదే 25 crores అనుకున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఆకిబ్ నబీని తీసుకుని ఉంటే మీకు బ్రహ్మాండ, ఆకిబ్ నబీ కోసం వెళ్ళారు ఆకిబ్ నబీ ఎంతకి వెళ్ళి అమ్ముడయ్యాడు, 8.5 crores అంతే కదా. అంత పెట్టుకోగల కేపబిలిటీ ఉంది వీళ్ళకి, అంత పెట్టుకుని ఉండొచ్చు. అలాగే దే వెంట్ ఫర్ మంగేష్ యాదవ్ మంచి లెఫ్ట్ ఆర్మ్ సీమర్, కొంచెం బ్యాటింగ్ కూడా చేస్తాడు. మంగేష్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్ ఫ్రమ్ ఎంపీ. సో అతన్ని ఆర్సీబీ వాళ్ళు కళ్ళ కత్తుకుని తీసుకున్నారు, హెచ్ దయాల్ ప్లేస్లో అతన్ని పర్ఫెక్ట్గా తీసుకున్నారు. అందులో వాళ్ళ కెప్టెన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎంపీ. సో మంగేష్ యాదవ్ 5.2 crores వెళ్ళాడు. మీరు మంగేష్ యాదవ్ కాంట్ యూ అఫోర్డ్ 5 crores ఫర్ మంగేష్ యాదవ్, ఒక మంచి బౌలర్ హూ కెన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్. సో మంగేష్ యాదవ్ కోసం కూడా సగం ఆగిపోయారు. ది వెంట్ ఫర్ బిష్నోయ్ అసలు యాక్చువల్గా ట్రేడింగ్లోనే ఆఫర్ చేశారంటే వీళ్ళు, ట్రేడింగ్లో మాకు వద్దు 10 crores పెట్టడం బిష్నోయ్. ఇక్కడ ఈ వెంట్ ఫర్ 8 crores తీసుకుని ఉండొచ్చు కదా మీరు హ్యాపీగా. వెళ్ళారు కొంత దూరం, 5 crores 6 crores కోసం వెళ్ళారు, అక్కడి నుంచి ఆగిపోయారు. సో యూ హెవ్ బీన్ గోయింగ్ ఫర్ పీపుల్, బట్ అగైన్ మీరు చేతులు ఎత్తేస్తున్నారు. మంగేష్ దేశాయ్ కోసం వెళ్ళారు, ప్రశాంత్ వీర్ కోసం వెళ్ళారు, ఆకిబ్ నబీ కోసం వెళ్ళారు, బిష్నోయ్ కోసం వెళ్ళారు. కానీ మీరు కొంత ప్లేస్ వచ్చేసరికి ఆగిపోయారు. మరి ఎవరి కోసం మీరు అంత డబ్బులు పెట్టుకున్నారు? దానికి
డానియల్ వెటోరీ చెప్పింది ఏంటంటే స్టార్ స్పోర్ట్స్లో, మేము ఈ మా టాలెంట్ స్కౌట్స్, దట్ గ్రేట్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ, వాళ్ళ బౌలింగ్ కోచ్ వరుణ్ నారన్, మేము అండ్ వరుణ్ నారన్ పేరు చెప్పలేదు, మేము స్కౌట్ చేసిన ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ అమౌంట్కి వెళ్తారు, అందుకోసం వాళ్ళ కోసం ఆ అమౌంట్ అట్టే పెట్టుకున్నాం మేము, వాళ్ళ మీద మేము టార్గెట్ చేసాం కొంత ఇండియన్ అప్కమింగ్ ప్లేయర్స్, అన్క్యాప్ ప్లేయర్స్ కోసం, దానికోసం మేము ఒక ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టలేదండి. కానీ ఒక్క ప్లేయర్ మీద పెట్టచ్చు కదా, యూ కెన్ డెఫినెట్లీ ఎఫోర్డ్. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఆ టాలెంట్ స్కౌట్స్, ఆ గ్రేట్ మ్యాన్ వార్నర్ని సెలెక్ట్ చేసిన వాళ్ళు అందరూ 30 lakhs దొరికేశారు. ఈ క్రైన్స్ ఫులెత్రా మీద చాలా మాక్ ఆక్షన్లో కూడా అతను బాగా వెళ్ళాడు పెద్ద అమౌంట్కి, బికాజ్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్నర్. అతను 30 లక్షల్లో వచ్చేసాడు. ఎవరు 30 లక్షలు దాటలేదు. సో అలాంటప్పుడు మీరు మీ క్యాల్కులేషన్స్ వెంట్ టోటలీ రాంగ్. సరే, జరిగిన ప్రయత్నం జరిగి నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఐ థింక్ ఒక మెగా ఆక్షన్లోనే అనుకుంటే, ఆ మెగా ఆక్షన్లోనే తిలక్ వర్మ ఇది హైదరాబాద్ ప్లేయర్, అతని టాలెంట్ తెలుసు, అప్పటికే హీ హాజ్ బిన్ మేకింగ్ వేవ్స్, అతను తెలుసు. 50 లక్షలకి వెళ్ళారు. 50 లక్షల దగ్గర కావ్యమారన్ సైడ్ నో. తర్వాత ముంబై వాళ్ళు 2.5 కోట్లుగా తీస్తున్నారు. నౌ హీ హాజ్ బికమ్ ఏ స్టార్, బిగ్ స్టార్ తిలక్ వర్మ. సో మీరు ప్లేయర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, ఆక్షన్లో వాళ్ళ పేరు రాసుకుంటున్నారు, కానీ వాళ్ళ కోసం వెళ్ళడానికి డెవలపింగ్ కోల్డ్ ఫీట్. సడన్గా మీకు చాలా ఎందుకంటే ఎక్కువ పెట్టదు, మీరు క్లారిటీ లేని ఒక పరిస్థితి. సరే, ఈ క్రిటిసిజం అంతా వదిలేద్దాం. క్రిటిసిజం వస్తే మీరు కూడా ఫీల్ అవుతారు, అది కాదు ఇక్కడ ఏంటంటే. సరే, ఇప్పుడు టీం అయితే వచ్చింది. లియామ్ లివింగ్స్టన్కి 13 కోట్లు పెట్టడం ఎవరికి నచ్చలేదు, నాకు నచ్చలేదు. 13 హీ డజంట్ డిజర్వ్ 13 crores. కానీ అలా వచ్చింది. అతను మొదట్లో అన్సోల్డ్ అవ్వడం, కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్లో ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది, కొంతమందికి ఎండింగ్లో రావడం అడ్వాంటేజ్. అంటే ఆ అక్షరంలో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇతనేంటి లాస్ట్కి వచ్చేసరికి అందరికి డబ్బులు ఉన్నాయి, ఎల్ఎస్జీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎల్ఎస్జీ వాళ్ళు కావాలని రేట్ పెంచారు. వీళ్ళు ఖచ్చితంగా లియామ్ లివింగ్స్టన్ తప్ప వీళ్ళకి దిక్కు లేదు అని ఎల్ఎస్జీకి అర్థమైంది. ఆ సంజీవ్ గోయింకా ప్యాడిల్ లేపుతూనే ఉన్నాడు, కావాలని చేసి 13 కోట్లు ఇప్పించాడు లియామ్ లివింగ్స్టన్. అతనే పర్సంటేజ్ ఇస్తారా మాకు తెలియదు, జస్ట్ జోకింగ్. సో ఆ 13 కోట్లు నాట్ డిజర్వ్. బట్ వీళ్ళు ఎంత డెస్పరేట్ అయిపోయారంటే అప్పటికి లియామ్ లివింగ్స్టన్ తప్ప మాకు వేరే దిక్కు లేదన్న పరిస్థితికి వచ్చారు. అలాంటి, ఎందుకంటే దే వాంటెడ్ టు స్ట్రెంథెన్ దేర్ లోయర్ ఆర్డర్. వీళ్ళు చేసిన మంచి బై ఏంటంటే, బెస్ట్ బై ఏంటంటే సలీల్ అరోరా వెరీ గుడ్ బై, ఈజ్ వండర్ఫుల్ స్ట్రైక్. అతని ఇప్పుడే నేను మళ్ళీ చెక్ చేశాను, 198 స్ట్రైక్ రేట్, వన్ ఆఫ్ ది 4th టాప్ స్కోరర్ ఎంతో మన ముస్టాకెల్. అతని గురించి అశ్విన్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, బ్రహ్మాండమైన బ్యాట్ స్వింగ్ ఉంది, బిగ్ హిట్స్ కొడతాడు. యాక్చువల్గా ఈ కార్తిక్ శర్మ ఎంత పెద్ద ప్లేయరో ఇతను కూడా అంతే. ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ స్టార్, నో డౌట్. అందులో కీపర్ కూడా అతను. సో కార్తిక్ శర్మకి ఏమాత్రం తీసుకోవడదు, ఇది ఒకటే మంచి పేరు. ఈవెన్ క్రైన్స్ ఫులెత్రా ఈజ్ ఆల్సో గుడ్ పిక్. క్రైన్స్ ఫులెత్రా వీళ్ళకి తెలుసు, ఎందుకంటే వీళ్ళ దగ్గర నెట్ బౌలర్గా చేశాడు అతను. లాస్ట్ ఇయర్ అది జయదేవ్ నాట్కర్, ఈజ్ ఫ్రమ్ సౌరాష్ట్ర, జయదేవ్ నాట్కర్ అతను తీసుకొచ్చాడు, లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్నర్. అండ్ మనకు అతని ఫేమస్ క్లాసన్ కోట్ కూడా ఉంది కదా. క్లాసన్ ఏంటంటే నెట్స్లో నాకు బౌలింగ్ వేసాడు, బౌలింగ్ వేస్తానే వేసిన తర్వాత నేను అది హిట్ చేయలేకపోయాను. సో అతనికి దగ్గర ఆ ఎబిలిటీ ఉంది. ఇప్పుడు క్లాసన్ నుంచి అలాంటి మాట వచ్చిందంటే ఈ మస్ట్ బి హ్యావింగ్ సమ్. సో ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా నేను నేను చేసిన అక్కడ అన్క్యాప్ ప్లేయర్స్లో కూడా స్పెషల్లీ మెన్షన్డ్ దిస్ ప్లేయర్. లాస్ట్ ఇయరే వీళ్ళు జాంపా ప్లేస్లో ఆడించుకుందాం అనుకున్నారు, నెట్ బౌలర్గా చాలా ఇంప్రెస్ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే హీ వాజ్ నాట్ రిజిస్టర్డ్. మీరు ఎప్పుడైతే ఐపీఎల్లో రిజిస్టర్ కారో మీరు రీప్లేస్మెంట్గా రావడానికి వీలు, మీరు అన్సోల్డ్ అయినా పర్లేదు కానీ రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఈసారి రిజిస్టర్ అయ్యాడు, ఈసారి వచ్చాడు కాబట్టి 30 లక్షలు దొరికేశాడు. మిగతా వాళ్ళు ఎందుకని వెళ్ళలేదు అతని గురించి. బట్ అది కూడా మంచి పిక్. ఈవెన్ శివమావీస్ వాజ్ ఏ డెస్పరేట్ పిక్. అంటే ఎవరు లేరు, ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ నేను తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. శివమావి క్యాన్ బౌల్ విత్ న్యూ బాల్, ఓకే. సో ఇది పరిస్థితి. సరే, జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. బట్ ఇప్పటికీ కోర్ బాగుంది కాబట్టి మీకు బ్రహ్మాండంగా. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు 9 places అయిపోయినాయి. అక్కడ 9 places అయిపోయినాయి. మీకు ఏంటంటే పవర్ ప్లే బౌలర్ కావాలి, ఎవరన్నా స్పిన్ బౌలర్ కావాలి, పవర్ ప్లేలో వేయగల ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇదే వాళ్ళ రిక్వైర్మెంట్, అంతమించి ఏం లేదు. కావాలంటే ఆల్రౌండర్ కావాలంటే కమింగ్ మెండిస్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బ్రైడన్ కార్సిస్ అన్ ఆల్రౌండర్, హీఈస్ ప్లేయింగ్ వెల్ ఇన్ యాషెస్లో రెగ్యులర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అతను. సో వీళ్ళకి రెండే రిక్వైర్మెంట్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ దే హ్యావ్ ఫార్గాన్ సమ్ ఛాన్సెస్. ఇప్పుడు బిష్ణోయ్, అకిబ్
బిష్నోయ్ కానీ, ప్రశాంత్ వీర్ కానీ, ఆకిబ్ నబీ కానీ వచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేది టీం. బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉండేది. మంగేష్ దేశాయ్ వచ్చినప్పుడు సరిపోయింది. ఓకే, ఎనీవే చూద్దాం. ఇప్పుడు నేను 12 చెప్తాను. 12లో సారీ కొన్ని అడ్జస్ట్మెంట్ చెప్తాను. ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ పెట్టాం కదా అని చెప్పి అతన్ని ఆడించుకోవాలి. 13 కోట్లు ఇచ్చాము లియామ్ లివింగ్స్టన్ని మేము ఆడించాలి అంటే యూఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్. 13 కోట్లు ఎందుకు ఇచ్చారు మీరు? తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి ఇచ్చారు. హీ డిజర్వ్స్ అరౌండ్ 4-5 crores, అందుకంటే కాదు. ఈజ్ ఎ గుడ్ బిగ్ హిట్టర్, డౌన్ ది ఆర్డర్ అంటే నెంబర్ 5లో ఆడతాడు. నెంబర్ 5లో పెద్ద హిట్స్ కొడతాడు, మంచి ఫీల్డర్. ఈ కెన్ బౌల్ లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ రెండు. అతని కత్తికి రెండు వైపుల పదులు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ 5 కోట్లు అది వదిలేద్దాం. అతని ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయి అతన్ని ప్రతి మ్యాచ్లో ఆడించుకోవాల్సిన అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఆడించుకోండి. ఇఫ్ యూ రిక్వైర్ ఏ న్యూ బాల్ బౌలర్ కావాల్సి వచ్చినప్పుడు అతను పక్కన పెట్టండి. లేకపోతే మీకు డెత్ బౌలర్ కావాల్సి వచ్చినప్పుడు అతను పక్కన పెట్టేసి అతన్ని ఈ మైట్ బి స్టార్టింగ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్లో ఆడించుకుంటారేమో, చూద్దాం. ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారేమో చూద్దాం. బట్ ఏంటంటే మీ బౌలింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఉన్న సమస్య బౌలింగ్. ఆ బౌలింగ్ని అడ్రస్ చేయలేదు అనేదే అక్కడ సమస్య. మీరు బౌలింగ్లో ఉన్న మీ గ్యాప్ని మీరు మంచి గన్ బౌలర్ ఎవరున్నారు? ప్యాట్ కమిన్స్ ఇస్ ఎ వండర్ఫుల్ టెస్ట్ బౌలర్. బట్ ఈ ఫార్మాట్లో ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ దట్ గ్రేట్. బట్ అతనుకున్న ఎక్స్పీరియన్స్తో, అతనుకున్న పెడిగ్రీతో ఈ కెన్ డెలివర్ ది గుడ్స్ ఇన్ ఎనీ ఫార్మాట్. కానీ హర్షల్ పటేల్ ఇస్ గుడ్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్, బట్ సమ్ టైమ్స్ ఈ లీక్స్ రన్స్. అతను డెత్ బౌలింగ్లో కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా వెళ్ళాడు. అది ఉప్పల్ స్టేడియం పిచ్ అంత అతనికి సూట్ అయ్యేది కాదు. ఉప్పల్ స్టేడియం బేసికలీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ అతను ఏంటంటే అతని కటర్స్ అంత గ్రిప్ కావు. కటర్స్ గ్రిప్ అయ్యే పిచ్ అయితేనే అతనికి సూట్ అవుతుంది. బట్ ఎనీవే హర్షల్ పటేల్ కెన్ స్టిల్ ప్రొడ్యూస్ గుడ్. సో మీకు మిగతా బౌలర్స్ లేరు కదా. హర్ష్ దుబే ఇస్ ఓకే, బట్ వీ డోంట్ నో హర్ష్ దుబే ఎంతవరకు అతను ఈ ఫార్మాట్లో ఈజ్ బేసికలీ ఈజ్ రెడ్ బాల్ బౌలర్. హ్యావింగ్ సెడ్ దట్. సో ఇది వాళ్ళకున్న ప్రాబ్లం. ఎనీవే నేను ఈ 12 చెప్తాను. దాంట్లో హెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్, దట్ ఈజ్ నాన్ నెగోషియబుల్. అది ఇక్కడ ఇషాన్ కిషన్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు అట్ నెంబర్ 3. నెంబర్ 4లో హెన్రీ క్లాసన్. నెంబర్ 4 ఆడాలి, అంతకంటే తక్కువ ఆడ కుదరదు. ఎక్కువ అంతకంటే డౌన్ ది ఆర్డర్. లియామ్ లివింగ్స్టన్ 5లో ఆడతాడు అనుకుందాం. 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో అనికేత్ వర్మ, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో హర్ష్ దుబే, 11లో ఉనాట్కట్, 12లో క్రైన్స్ ఫులెత్రా యాజ్ యువర్ ఇంపాక్ట్స్ ఆఫ్. ఇదంతా బ్యాటింగ్ ఫస్ట్ 11 నేను చెప్పేది. 12. సో బ్యాటింగ్ ఫస్ట్లో ఇది ఫస్ట్ థింగ్. అయితే మీరు లియామ్ లివింగ్స్టన్ని ఆడించుకోవాలని ఏం లేదు. సలీల్ అరోరా ఇస్ గ్రేట్ మంచి మీకు లియామ్ లివింగ్స్టన్ బౌలింగ్ కంటే కూడా అతని బ్యాటింగ్ అది మీకు కావాల్సింది. మీరు సలీల్ అరోరా స్లాట్ హిమ్ ఎట్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు 5th బౌలింగ్ స్లాట్ కోసం మీకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. సో మీకు అతని బౌలింగ్ అంత ఇంపార్టెంట్. అయినా కూడా నేను చెప్పిన దాంట్లో 5 బౌలర్స్ ఉన్నారు, ఓన్లీ లుకింగ్ ఫర్ ద 6th బౌలర్. సో మీరు సలీల్ అరోరాని పెట్టి లియామ్ లివింగ్స్టన్ పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టండి, ఏం బాధలేదు. 13 కోట్లు ఇచ్చాం కదా అని ఆడించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం కొన్నిసార్లు స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, ఆ ఐటమ్ బాగుండదు, 400 పెట్టుకుంటాం. 400 పెట్టి కొన్నాం కదా అని చెప్పి ఐటమ్ బాగాలేకపోయినా తిన్నాం కదా, పక్కన పెట్టేస్తున్నాయి కదా. ఎగ్జాంపుల్ కరెక్ట్గా లేదు కానీ చెప్తున్నాను, నాకు ఇప్పటికి అదే గుర్తుకొచ్చింది. సో ఎలా మనం వీ షుడ్ నాట్ రియల్లీ దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో సలీరాని ఆడించుకోండి. మీకు న్యూ బాల్ బౌలింగే ప్రాబ్లం అంటే ఈ ప్లే బ్రైడన్ కార్స్ ఇస్ గుడ్ విత్ ద న్యూ బాల్, కెన్ స్వింగ్ ద బాల్. లేదు మీకు డెత్ బౌలింగ్ కావాలి, హర్షల్ పటేల్తో పాటు డెత్ బౌలింగ్ కావాలంటే ఈ ప్లే ఇషాన్ మలింగా డన్ వెల్ లాస్ట్ సీజన్. సో మలింగాని ఆడించుకోండి. మీరు మలింగాని ఆడించుకొని ఉనాట్కట్ ప్లేస్లో మలింగానే ఆడించుకొని మీకు ఓపెనింగ్ బౌలింగ్ కావాలంటే ఈ ప్లే మావి ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ష్ దుబే. ఒక స్పిన్నర్ చాలు మీకు, అప్పుడు ఒక స్పిన్నర్ చాలు మీకు. కావాలంటే అభిషేక్ శర్మ విల్ బి యువర్ సెకండ్ స్పిన్నర్. అప్పుడు హర్ష్ దుబే ప్లేస్లో మీరు హర్ష్ దుబేని కావాలంటే మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోండి. క్రైన్స్ ఆడించండి, లేకపోతే లేదు. సో ఆ రకంగా మీరు యూ జస్ట్ మేక్ దోస్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్. దానివల్ల లియామ్ లివింగ్స్టన్ ఖచ్చితంగా ఆడాలి అని ఏం లేదు. 13 కోట్లు పెట్టాము అతను కాబట్టి అతను ఆడించాలని ఏమి రూల్ ఏం లేదు. అతను ఆ థింకింగ్ కనుక మీరు ఉంచుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఇప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. అయితే బ్యాకప్స్ ఒకటి చెప్పాలి. సరే, ఎవరు వచ్చారు కొత్త కుర్రాళ్ళందరూ చెప్తాను నేను.
పేర్లు కూడా ఇప్పుడు దాంట్లో ఓంకార్ టర్మాలే అనే ఉన్నాడు. ఓంకార్ టర్మాలే. ఎక్కడ వాడు అతను ఎక్కడ కూడా నాకు తెలియదు. మీకు క్రికెట్ ఫోలో అతని పేరు ఓపెన్ చేస్తే బౌలర్ అతను ఏ రాష్ట్రం ఏమి లేదు, ఏమి రికార్డ్ లేదు. హీ హాజ్ నాట్ ప్లేడ్ ఎనీ కాంపిటేటివ్ క్రికెట్ ఇట్ సీమ్స్, బట్ ఈ సీమ్స్ టు బి ఫాస్ట్ బౌలర్. సో అతను ఎవరు అంటే ఇతను పిక్ చేశాడు మన గ్రేట్ మ్యాన్ వరుణ్ నారాయణ్. ఈ పిక్స్ వరుణ్ నారాయణ్ నాకు ఆ రెస్పెక్ట్ ఉంది, అతను ఉంది. కానీ ఎక్కువ జార్ఖండ్ బీహార్ ప్లేయర్స్ కూడా చేశాడు అతను. వాళ్ళ రీజన్ వాళ్ళు తీసుకున్నాడు. సో ఎలా అయితే ఫారిన్ కోచ్లు తమ ప్లేయర్స్ని తీసుకుంటారు, సో అది కాదు. అతను మేబీ అతను తీసుకున్నదని బెటోరీ కూడా చూసుంటాడు కదా. సో వాళ్ళలో టాలెంట్ ఉండొచ్చు, అయితే బ్రహ్మాండం క్లిక్ అవుతారు. లేకపోతే ఈ కొత్త కుర్రాళ్ళందరూ కూడా అంది రాకపోవచ్చు, చెప్పలేం. వీ కాంట్ సే. ఇప్పుడు ఎంతోమందిని స్వస్తిక్ చికారా వీళ్ళందరూ చాలా, రాబిన్ మించ్, కుమార్ కుషాగ్రా వీళ్ళందరూ చాలా పెద్ద రెప్యుటేషన్తో వచ్చారు. కానీ వీళ్ళకి ఆ రెప్యుటేషన్ కూడా లేదు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రెగ్యులర్ ఇన్ దర్ ముస్టాక్ అలీ టీమ్స్ కూడా. మీకు శివాంగి కుమార్ పేర్లు కూడా తగ్గి రావట్లేదు. ఇతను ఒక్క మ్యాచ్ ఆడినట్టున్నాడు వాళ్ళ టీంకి, ఎంపీకి అనుకుంటా. ఎంపీ అమిత్ కుమార్ ఈస్ ఫ్రమ్ జార్ఖండ్, 23 years, లెగ్ స్పిన్నర్. అమిత్ కుమార్ జార్ఖండ్ నుంచి 5 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీశాడు ముస్టాక్ అలీలో. 5 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు జరుగుతున్నారు ముస్టాక్ అలీ ఎస్మాట్లో. సాకిబ్ హుస్సేన్ ఇస్ ఎ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ బీహార్, 21 years, 12 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు తీశాడు. ఓవరాల్ అతని T20 ఫిగర్స్. ప్రఫుల్ హింగే ఈజ్ ఫ్రమ్ విదర్భ. ఇతనే ఒక మ్యాచ్ ఆడాడు ముస్టాక్ అలీలో. ఈ ప్లేడ్ 1 match, 23 years. అతని వీడియోస్ చూశాను, ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టాల్ ఉన్నాడు బౌలర్ అండ్ ఈ స్వింగింగ్ ద బాల్ గుడ్, లుకింగ్ గుడ్ పేస్. 4 వికెట్లు తీశాడు ఒక మ్యాచ్లో, తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో, రంజీ ట్రాఫీ మ్యాచ్. రెడ్ బాల్ నాట్ దీంట్లో చెప్పాను కదా, ఒక ఈజ్ అపియర్స్ టు బి గుడ్ రెడ్ బాల్ బౌలర్. బట్ ఎనీవే వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళని స్కౌట్ చేశారు. శివాంగి కుమార్ ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఫ్రమ్ ఎంపీ. ఓంకార్ గురించి మనం చెప్పాం. క్రెయిన్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. శివమావి మనకు తెలుసు, గతంలో ఆడినాడు అతను. ఇటీవల కాలంలో కాస్త మరుగుపడ్డాడు, బట్ ఈస్ ప్లేయింగ్ ముస్టాక్ అలీ ఫర్ యూపీ. ఈజ్ ఏ ప్రూవెన్ టాలెంట్, దాంట్లో ఏం లేదు. ఈ ప్లేడ్ Under-19 ఆల్సో. Under-19 వరల్డ్ కప్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. హీ హాస్ గాట్ దట్ పేస్ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ బౌల్ విత్ ద న్యూ బాల్. సో శివమాబి ఈజ్ ఓకే. సో ఇది కొత్త కుర్రాళ్ళు వీళ్ళు. నేను చెప్పినట్టుగా లియామ్ లివింగ్స్టన్ని ఖచ్చితంగా ఆడించాలి. మా అంతా ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్ళాలంటే కరెక్ట్గా మీరు అంటే ఇండియన్తో కమిన్స్ ఉన్నాడు, మిగతా 4 స్పెషలిస్ట్ బౌలర్స్ మాకు ఇండియన్సే ఉండాలనుకుంటే కాకుండా మీరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఆడించుకోండి. లియామ్ లివింగ్స్టన్ని మీకు ఆప్షన్స్ ఉన్నాయి. బట్ సలీల్ అరోరా లాంటి ప్లేయర్కి మీరు స్టార్టింగ్ 11లో ప్లేస్ ఇవ్వండి. అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్ ఉండగా అతనికి ప్లేస్ రావడం కష్టం. కానీ సమ్ యూ అకామిడేట్ హిమ్. లియామ్ లివింగ్స్టన్కి అభిషేక్ శర్మ నుంచి యూ టేక్ 1 bowling slot and play Salil Verma in the first match. Salil Arora in the first match because he's a serious talent. అతనికి మీరు లాంగ్ రన్ ఇవ్వండి. అతనికి యూ ప్లే ద ఎంటైర్ సీజన్. ఒక 3-4 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే, బికాస్ హీ హాస్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్. సో అతనికి నేను ఇచ్చిన దాంట్లో అతని పేరు యాక్చువల్గా ఒరిజినల్గా లేదు, బట్ యూ టేక్ దట్ 5th bowling slot ఫ్రమ్ అభిషేక్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, నితీష్ రెడ్డి నుంచి 5th bowling slot తీసుకుని యూ ప్లే సలీల్ అరోరా. అప్పుడు మీకు ప్యాట్ కమిన్స్ బ్యాట్ ఎట్ నెంబర్ 9, అప్పుడు మీకు బాగుంటుంది. సో ఇలా చాలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఐ థింక్ SRH కెన్ డూ వెల్ దిస్ టైమ్ ఆల్సో. బౌలింగ్ మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది. బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ మ్యాన్ కదా.